ఇప్పుడు రాంప్రసాద్ మీరు వైజాగే కదా, ఇంకెవరు ఉన్నారు ఆర్టిస్టులు వైజాగ్? వైజాగ్ నేను, రాంప్రసాద్, అప్పారావు గారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు చంద్ర టీంలో. మీకు మీరు సపోర్ట్ చేసుకుని వచ్చుకున్నారా? అక్కడికి వచ్చేది వచ్చింది వాళ్ళు వైజాగ్ అని. రాంప్రసాద్ అయితే మా ఏరియాలో ఉండేవాడు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇద్దరు మొఖాలు చూసుకోలే. ఇక్కడికి వచ్చే ఏరియా అంటే ఇలా వైజాగ్ గొల్లలపాలెం అన్నాడు, మా పక్కనే డాబా గార్డెన్స్ అన్నాడు. అవునారా అన్నాడు, ఇద్దరు ఒకరు తెలియదు. ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు ఏం చెప్పరు, ఆర్టిస్టులు అంతే, అదొక కులం, అదొక మతం. ఎందుకు ఇప్పుడు బయటికి రావు నువ్వు? నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను మీ వాళ్ళందరినీ చూసాను, మా అందరితో కలిసి తిరిగాను, అందరు తిరుగుతుంటాను. అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో. సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని, చాలా సింపుల్ లైఫ్. ఈవెన్ మా ఇంట్లో పప్పులు అయిపోయినా, ఉప్పులు అయిపోయినా, ఏదైపోయినా ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం వరకు ఇదే పని. పిల్లలకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి, ఇదేం కావాలి, ఇదే లైఫ్. అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు.